హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్. నా పేరు వెంగమాంబ. సో ఈ వ్లాగ్ అయితే ముందు వీడియో షేర్ చేశాను కదా. సో మా కిచెన్లోకి వాటర్ వచ్చేసింది అని చెప్పి అదేనండి కౌంటర్ టాప్ మీద గ్యాస్ స్టవ్ అన్నీ కూడా తడిచిపోయాయి. విండోస్ ద్వారా వాటర్ వచ్చి వర్షం అంతలా గట్టిగా కురిసిందనమాట. అయితే కంటిన్యూస్గా సండే మండే కూడా ఇప్పుడు వర్షం పడింది కదా, దాంతో అందరికీ లీవ్స్ కూడా ఇచ్చేశారు స్కూల్కి. ఇదైతే ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. నైట్ నేను క్లీన్ అంతా చేసుకున్నాను వర్షం నీళ్ళంతా. సో దీని తర్వాత రోజైతే చూపిస్తున్నాను. బాల్కనీ అంతా కూడా మట్టి అంతా వచ్చేసింది, చుట్టూ పొలాలు కూడా వాటర్తో నిండిపోయాయి. ఇంకా మా వామాకు చెట్టు కూడా అంతా మట్టి పట్టేసింది. సో అదంతా కూడా క్లీన్ చేయాలి. బాల్కనీ అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. చెట్టు అంతా కూడా కిందకు వంగిపోయింది ఎక్కువ వర్షం పడేసరికి. దాన్ని కూడా సెట్ చేసి పెట్టాను. ఇంకా బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. నిజంగా పని మీద పని అయితే పడింది. సో ఈ బ్లాగ్ అంతా కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజైతే వర్షం పడలేదు, సో అది మీకు చూపిస్తున్నాను. కౌంటర్ టాప్ అయితే నీట్గానే ఉంది. ఇంకా ఈ విండోస్ నుంచే మనకి వాటర్ అయితే వచ్చింది కదా, సో నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇలా ఉందన్నమాట. ఇంకా కౌంటర్ టాప్ మీద కూడా మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను. ముందు వీడియోలో చూపించాను కదా, కడాయిలో ఆయిల్లో వాటర్ కలిసిపోయింది వర్షం నీళ్ళు పడి అని చెప్పి. సో ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టి చూస్తున్నాను అనమాట. అంటే వాటర్ అంతా ఎవాపరేట్ చేద్దామని పెట్టి దూరంగా అయితే వెళ్ళిపోయాను. సో ఎగిరొచ్చి నా మీద పడుతుందేమో అని చెప్పి. సో ఆఫ్టర్ అది కూల్ అయ్యాక, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక ఇంకా దాంట్లో అయితే వంట చేద్దాంలే. ఈ ఆయిల్ అయితే యూజ్ చేశానండి, ఎందుకంటే వాటర్ అనేది చాలా తక్కువ పడింది. సో నేను స్టవ్ మీద పెట్టగానే కొంతసేపు చిటపటలు ఆడాయి. సో అంతగా ప్రాబ్లం లేదని నేను ఆయిల్ని అయితే రీయూజ్ చేసుకున్నాను. సో ఇక్కడైతే ముందు రోజు నేను పూరీ విత్ చికెన్ కర్రీ చేశాను కదా, ఆ రోజు పిండి కొంచెం ఎక్కువ కలిపి పెట్టుకున్నాను. సో అందుకని ఇవాళ కూడా పూరీ విత్ శనగపిండి కర్రీ అయితే చేసుకుంటున్నాను. సో శనగపిండి కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పక్కన. ఇంకా పూరీ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ ముందు వ్లాగ్లో మా వారు తినలేదు పూరీ, సో మా వారి కోసం కూడా చేస్తున్నాను అనమాట పూరీ. ఇప్పుడైతే దానికోసం కర్రీ అయితే చేసుకుంటున్నాను కదా. ఇక్కడ శనగపిండి కూడా ముందుగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ శనగపిండి కర్రీలో నేను వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను. క్యారెట్, బంగాళదుంప, గ్రీన్ పీస్, ఇవన్నీ చాలా బాగుంటుంది. వ్లాగ్ కంటిన్యూస్గా చూడండి చివరి వరకు. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా లైక్ కూడా ఇచ్చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే. ఇక్కడైతే ఇంకా శనగపిండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతూ ఉంది.
అయినో అందరికీ తెలిసిందే శనగపిండి కర్రీ. సో కాకపోతే వెజిటేబుల్స్ యాడ్ చేశాను అంతే. ఇంకా పూరికి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈరోజు మండే కదా, సో ఈరోజే నేను వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఇది ఈరోజు వ్లాగ్ కాదు, ఇది నేను ముందు వ్లాగ్ పెట్టాను కదా, సో దానికి కంటిన్యూషన్ వ్లాగ్ పక్క రోజుది అనమాట. అయితే ఇది రోజు మండే కదా, సో గాలి అయితే విపరీతంగా వస్తుంది. వర్షం పడట్లేదు కానీ గాలి అయితే బాగా గట్టిగా వీస్తుంది. సండే అంతా కూడా ఫుల్గా మార్నింగ్ టు నైట్ వరకు వర్షం పడుతూనే ఉంది. నైట్ కూడా పడింది, మండే మార్నింగ్ కూడా పడింది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి మటుకు గాలి ఎక్కువ వీస్తుంది, వర్షం పడట్లేదు అనమాట. సో హాలిడేస్ కూడా ఇచ్చారు పిల్లలకి, ఇంట్లో చాలా రచ్చరచ్చగా ఉంటుంది కదా. సో అందుకని నేనైతే పక్కకు వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో గాలి కూడా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడైతే ఇంకా పూరీలు అయితే వేపేసుకుంటున్నాను. నేను మీషో నుంచి ఒక బ్యాగ్స్ అయితే తీసుకున్నానండి. వాటిల్లో నాకు లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇంకా శారీస్ కానీ అరేంజ్ చేసుకుందాం అని చెప్పి నేను ముందు రోజైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ లోపలే కరెంట్ పోయింది. బిఫోర్ బ్లాగ్లో అయితే చూపెట్టాను కదా, సో ఆ వీడియో ఈ వీడియోకి జాయిన్ చేస్తున్నానండి. నేను శారీస్ అవన్నీ కూడా బ్యాగ్స్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కంటిన్యూషన్ వీడియోలో ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో అవి చాలా వర్త్ అనిపించింది ఆ బ్యాగ్స్. కాకపోతే కొంచెం విడ్త్ అనేది పెద్దగా ఉన్నాయి. సో అవి కబోర్డ్స్లో అవి పెట్టడానికి సరిపోవట్లేదు అంతే. బట్ మనకి లాంగ్ పెద్ద పెద్ద డ్రెస్సెస్ కబోర్డ్స్లో పెడితే స్పేస్ ఆక్యుపై ఎక్కువ చేస్తుంది కదా, సో అందుకని నేను ఈ బ్యాగ్స్లో అయితే పెట్టాను. పైగా మాకైతే ఆ పెయింటింగ్ అంతా కూడా బట్టలకి పట్టేస్తుంది. సో అందుకని బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే వెజిటేబుల్ పులావ్ చేశాను ఆఫ్టర్నూన్కి. సో పన్నీర్ వెజిటేబుల్ పులావ్ అనమాట. ఇది నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. సో అందుకని ఇక్కడ ఏం చూపెట్టలేదు అనమాట. లంచ్కి అయితే పన్నీర్ వెజ్ పులావ్ విత్ రైతా చేశాను. ఇంకా నేను చెప్పాను కదా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను శారీస్ అన్నీ కూడా అని. సో ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా మనము అన్నీ వాడాం కదా ఎప్పుడో ఒకసారి అని చెప్పి స్పేస్ అయితే మాకు కబోర్డ్స్లో ఎక్కువ లేదు. సో అందుకని శారీస్ అన్నీ తీసేసి బ్యాగ్స్లో అయితే పెట్టుకుందామని చెప్పి ఇక్కడ 1 by 1 అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇంకా చిన్న డబ్బా అయితే చూపించాను కదా, అందులో మేము ఏమైనా చిల్లర ఉంటే వేసేసుకుంటాము. 1 రూపీ కాయిన్ అలాంటివి ఎప్పుడైనా అవసరం పడితే తీసుకుంటాం అనమాట. టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ 1 రూపీ కాయిన్స్ అవి యూజ్ అవుతూ ఉంటాయి కదా, సో ఆ డబ్బాలో అయితే వేసేసుకుంటాము. ఇక్కడైతే శారీస్ అన్నీ తీసి బెడ్ మీద అయితే పెట్టేసుకున్నాను. అవి బ్యాగ్స్ అయితే ఇవి మీషోలో ఆర్డర్ పెట్టాను. బాగానే ఉన్నాయండి, కాకపోతే పెద్దగా ఉన్నాయి, ఎక్కడ కబోర్డ్స్లో పెట్టడానికి లేదు. సో అదొక్కటే. ఇంకా కబోర్డ్స్ లేని వాళ్ళకైతే ఇలాంటివి ఉపయోగపడతాయి అనుకుంటా. ఎందుకంటే వీటిలో పెట్టేసి అరేంజ్ చేసుకున్నామంటే ఇంకా దుమ్ము కూడా పట్టవు బట్టలకి. సో మేము షిఫ్ట్ అయిపోతూ ఉన్నాము. సో అది ఇప్పుడే కాదు, ఇంకా 1 month ఉంది షిఫ్ట్ అవ్వడానికి. 1 month కాదు, ఇంకా త్వరలోనే షిఫ్ట్ అవుతాము. సో ప్లేస్ కూడా చేంజ్ అవుతున్నాము. ఇప్పుడు ఉండే ఏరియాకి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అందుకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకున్నాను. అన్ని దగ్గరలో మనకి కబోర్డ్స్ అనేది ఉండవు కదా, సో ఇలా ట్రావెల్ అవుతూ షిఫ్ట్ అవుతూ ఉన్న టైం మనకి ఇలాంటి బ్యాగ్స్ బాగా ఉపయోగపడతాయని నా ఫీలింగ్. సో అందుకే ఇలాంటి బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇందులో శారీస్ అన్నీ 1 by 1 అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో రేర్గా యూస్ చేసేటివన్నీ ఒక బ్యాగ్లో, డైలీ ఎప్పుడైనా రెగ్యులర్గా ఎప్పుడైనా యూస్ చేసేటివన్నీ ఒక బ్యాగ్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇందులో శారీసు 1, 2 అసలు కుట్టించనే లేదు. అందులో ఫ్లిప్కార్ట్లో ఒక శారీ తీసుకున్నానండి, చాలా ట్రెండ్ అయింది, బ్లూ కలర్ శారీ, ఇక్కడ చూపెట్టుంటాను. సో అదైతే అనవసరంగా తీసుకున్నాను అనుకుంటున్నాను, ఇంతవరకు దాన్ని కుట్టించలేదు. ఆలియా భట్ వేసుకున్నారు కదా శారీ, బ్లూ పింక్ వచ్చి షేడెడ్గా, సో అదైతే తీసుకున్నానండి. బట్ అదైతే ఇంకా కుట్టించలేదు, బ్లౌజ్ కూడా నాకు అంత నచ్చలేదు. అది నీట్గా బ్యాగ్స్లో అయితే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ వీడియో వచ్చి ఇప్పుడు పొలాలు చూపిస్తున్నాను కదా, ఇది ప్రెజెంట్ మండేదే అనమాట. గాలి చూడండి ఎలా వస్తుందో. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.